వందనం విశ్రుతం విలోకనం విఘ్నహరం వినాయకం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్ని ఆనందాలకు మూలకారకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయ్యప్ప స్వామి. భక్తితో మనస్సును వాక్కుతో లయం చేసి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఆలస్యం చేయకుండా భక్తులను అక్కున చేర్చుకునే భక్త సులభుడు అయ్యప్ప. ఆ కాంతిమలవాసుడు, హరిహర సుతుడు, అఖిలలోక సంరక్షకుడు, ఆ మణికంఠుడు అయ్యప్పని చేరుకునే మార్గాన్ని కనులకు కట్టినట్టుగా వివరించాలన్న శ్రీ రమణ గురుస్వామి గారి ఆలోచన తపనలకు ప్రతిరూపమే ఈ శబరి యాత్ర. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి పాదాలకు అంకితం. సుప్రభాతం శబరీశా, సుప్రభాతం జగదీశా, సుప్రభాతం సుప్రభాతం. తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా, తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా. సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా, సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా. స్వామి అయ్యప్ప దేవరా, స్వామి అయ్యప్ప లేవరా, స్వామి అయ్యప్ప
దేవరా స్వామి అయ్యప్ప లేవరా సుప్రభాతం శబరీశా సుప్రభాతం జగదీశా తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా స్వామి అయ్యప్ప దేవరా స్వామి అయ్యప్ప లేవరా స్వామి అయ్యప్ప దేవరా స్వామి అయ్యప్ప లేవరా సుప్రభాతం శబరీశా సుప్రభాతం జగదీశా తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా తెల్లవారెను లేవరా స్వామి అయ్యప్ప దేవరా సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా సుప్రభాతము లేవరా సుజన పాలన సేయరా స్వామి అయ్యప్ప దేవరా స్వామి అయ్యప్ప లేవరా స్వామి అయ్యప్ప దేవరా స్వామి అయ్యప్ప లేవరా సుప్రభాతం శబరీశా సుప్రభాతం జగదీశా ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం అయ్యప్ప ఎవరు? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అణువు నుంచి పరమాణువు దాకా వ్యాపించి ఉన్నది పరమాత్మ స్వరూపం, భక్త సులభుడు, భగవానుడు, జ్యోతిస్వరూపుడు అయ్యప్ప. కులం, మతం, వర్ణం, వర్గం ఏ భేదము లేకుండా ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న అనుసంధానంగా, ప్రకృతి స్వరూపంగా, పరమాత్మగా, ప్రతి జీవాత్మలో నేనే ఉన్నాను అని సహపంక్తి భోజనాల్ని చేయించి తన వద్దకి పిలిపించుకుండే మహాశక్తి స్వరూపుడు అయ్యప్ప స్వామి. ఒక మానవాత్మ పరమాత్మగా, దైవం మానుష రూపేణగా భూమి మీదకొచ్చి మనిషి దైవంగా మారిన తీరుని తెలియచేస్తుంది ఆ స్వామి చరితం. అయ్యప్ప చరితానికి సంబంధించి ఎన్నో కథాంశాలున్నాయి. ముందుగా మనం తెలుసుకోవలసిన విషయం అయ్యప్ప ఎవరు? భారతీయ ఆధ్యాత్మిక తత్వవిధులు, భగవద్బంధువులు అయిన మీ అందరికీ తెలుసు దశావతారాలు. ఆ దశావతారాలలో శ్రీమన్నారాయణుని అవతారాలు నరసింహ, వామన, పరశురామావతారాలు కేరళ దేశాన్ని పునీతం చేసినట్లుగా భావిస్తాం. అదే సమయంలో రంభ కరంభులనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారు. రంభుని పుత్రుడే మనందరికీ తెలిసిన మహిషాసురుడు. మహిషాసురుడు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాలని భావించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని ప్రత్యక్షం చేసుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, మహిషా, ఏమి నీ కోరిక అంటే, భూలోకవాసులెవ్వరి చేతను, ఈ జీవులెవ్వరి చేతను చావు లేకుండా చిరంజీవత్వాన్ని ప్రసాదించమన్నాడు మహిషుడు. భక్త సులభుడు భగవానుడు కనుక అస్తు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మవరం పొందిన మహిషాసురుడు రెచ్చిపోయి
నాకు చావు లేదు అని ఇటు భూలోకంలో ప్రజల్ని, అటు దేవలోకంలో దేవతల్ని అతలాకుతలం చేస్తున్నాడు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నరకం చూపిస్తున్నాడు. దేవతలందరూ మహిషాసురుని బారికి తట్టుకోలేక త్రిమూర్తులని ప్రార్థించారు. అన్యథా శరణం నాస్తి అంటూ ఏం చెయ్యాలో నిర్దేశించమన్నారు. వెంటనే త్రిమూర్త్యాత్మకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి సంపన్నత్వంతో దుర్గమ్మగా, ఆ దుర్గమ్మ తల్లి చండికాదేవిగా రూపు తీర్చుకుంది. ఆ చండికాదేవి మహిషాసురుని వధించింది. మహిషాసురుని మరణంతో అతని సోదరి మహిషి దేవతలపై పగబూని బ్రహ్మ గురించి తపస్సు చేసింది. ఆ ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు మహిషిని. మహిషి ఎవరి చేత తనకి చావు లేకుండా వరం కోరుకుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానడు. జన్మనెత్తిన ఏ జీవైనా దేహాన్ని వదలవలసిందే, నీకు మరణం తప్పదు అంటే మహిషి అతి తెలివితో మరణమే తప్పనప్పుడు ఈ జీవుల ఎవరి చేతను నాకు మరణం సంభవించకుండా చూసి, ఒకవేళ మరణమే తప్పనప్పుడు 2 పురుషులకు పుట్టిన బిడ్డతో మాత్రమే ఆ మరణం జరిగేలాగా వరాన్ని ఇవ్వమని బ్రహ్మని అడిగింది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. అది మన అయ్యప్ప స్వామి జననానికి బీజావాప్తి అయింది. అది అంకురం. తత్ఫలితమే హరిహరపుత్రుడుగా, శివకేశవుల బిడ్డగా, ఆత్మసుతుడుగా అయ్యప్ప జననం తదనంతరంలో సాగింది. మహిషి మరణం కుదిరింది. ఇప్పుడు క్షీరసాగర మథనం జరిగింది. ఈ క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని దేవతలకి, రాక్షసులకి సమతుల్యంగా పంచే మిషతో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని దాల్చాడు. అందరి ముందు సాక్షాత్కరించాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహో విష్ణుశ్చ హృదయం శివః. శివుడు విష్ణువు 2 ఆత్మలు ఈ అయ్యప్పకి ప్రతీకాత్మ అవ్వాలన్న ఉద్దేశంతో ఆత్మలు 2 ఒకటిగా ఆలింగనం చేసుకున్నాయి. ఆ ఒకటైన హృదయాల ఆలోచన మిషతో అయ్యప్ప జననం సాగింది. అది పందళ రాజ్యం, పంబానదీ తీరం. ఆ రాజ్యానికి రాజు రాజశేఖర పాండ్యన్. వేటకై తిరుగుతున్న రాజశేఖరుడికి పంబానదీ తీరంలో బాలుడు కనిపించాడు. అంతలో ఒక దివ్యర్షి వచ్చి, రాజా, సంతాన ప్రాప్తి లేని నీకు ఈ బిడ్డ భగవత్ప్రసాదం తీసుకో, నీ కుమారునిగా పెంచుకో. మెడలో మణిహారంతో నీకు ప్రాప్తించాడు కనుక ఈ బిడ్డకి మణికంఠుడు అని నామకరణం చేసుకో. ఈ బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేసరికి అతని మహిమలు మీకు తెలుస్తాయి అని చెప్పి బిడ్డని రాజుకు అప్పగించి వెళ్ళిపోయాడు దివ్యర్షి. పందళరాజు అమితానందంతో బిడ్డను తీసుకుని అంతఃపురానికెళ్లి తన భార్యకిచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ దంపతులు మణికంఠుణ్ణి అల్లారుముద్దుగా పెంచి అన్ని విద్యలు నేర్పించారు. ఆ తరువాత పందళదేశ మహారాణి కూడా గర్భవతి అయి ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. కొంతకాలానికి పందళరాజు మణికంఠుణ్ణి తన రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకున్నాడు. మణికంఠుడికి పట్టాభిషేకం జరగడం మహామంత్రికి సుతరాము ఇష్టం లేదు. అందువల్ల మణికంఠుణ్ణి తప్పించేందుకు అనేక కుయుక్తులు పన్నాడు. మహారాణి పట్ల తనకు అమిత గౌరవం ఉన్నట్లు నటించి ఆమెకు జన్మించిన వాడికే పట్టాభిషేకం జరగడం న్యాయమని నూరిపోసి ఆమె మనస్సులో విషబీజం నాటాడు. తన పథకం వివరించాడు. మంత్రి ఆలోచనకు తలవగ్గిన మహారాణి తాను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు కపట నాటకం ఆడింది. మహారాణికి శిరోవేదన పోవాలంటే పులిపాలతో వైద్యం చేయాలన్నాడు రాజవైద్యుడు. తల్లి పడుతున్న బాధ నిజమని నమ్మి తల్లడిల్లిన మణికంఠుడు తాను పులిపాలను తెస్తానని చెప్పి శివునికి ప్రతిరూపమైన 3 కళ్ళు కలిగిన టెంకాయలను, ఆహార పదార్థాలను ఇరుముడిగా చేసుకుని విల్లమ్ములు ధరించి ఘోరారణ్యాలకు బయలుదేరాడు మణికంఠుడు.
ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు దేవతలు మణికంఠుని చేరుకుని అతని జన్మవృత్తాంతం తెలిపి మహిషి బారి నుండి తమను కాపాడండి అని వేడుకున్నారు. మణికంఠుడు దేవలోకం చేరి అక్కడ ఉన్న మహిషిని భూమిపైకి పడదోశాడు. మహిషి అరుదా నదీ తీరంలో పడింది. మణికంఠుడు ఆమె శరీరంపై నర్తనమాడి మహిషిని వధించాడు. హరిహరసుతుని పాదస్పర్శ వల్ల మహిషికి శాప విమోచనమై ఒక సుందర స్త్రీగా మారిపోయింది. తనను వివాహం చేసుకోమని అయ్యప్పను ప్రార్థించింది. అయ్యప్ప అందుకు నిరాకరించి, ఏ సంవత్సరమైతే నా వద్దకు కన్యస్వామి రాడో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. ఆమె సరే అని ఒప్పుకుంది. మహిషి బారి నుండి కాపాడినందుకు దేవేంద్రుడు అయ్యప్పను స్తుతించి తాను మగపులిగాను మిగిలిన దేవతలు ఆడపులులుగాను మారిపోయారు. మణికంఠుడు మగపులిని అధిరోహించి పందలకు బయలుదేరాడు. పులుల గుంపుతో వస్తున్న మణికంఠుని చూసి మంత్రి, మహారాణి ఇరువురూ తాము చేసిన దుష్కృత్యానికి బాధపడి క్షమించమని మణికంఠుని వేడుకున్నారు. తన అవతార లక్ష్యం నెరవేరినందువల్ల మణికంఠుడు మహారాజును సెలవు అడిగాడు. మహారాజు దంపతులు అందుకు బాధపడి, నీ దర్శనం మళ్ళా ఎప్పుడయ్యా అని మహారాణి, నీవు నా రాజ్యంలోనే కొలువై ఉండాలప్పా అని మహారాజు ప్రార్థించగా, ఇక నుంచి మీరు సంబోధించినట్లే అయ్యా, అప్ప అన్న పదాలతో అయ్యప్పగా నేను పిలువబడతాను. నేను ఎక్కుపెట్టిన అమ్ము ఎక్కడ వెళ్లి పడుతుందో అక్కడ నా కోవెల నిర్మించండి అని చెప్పాడు అయ్యప్ప. పందళరాజ దంపతులు అందుకు సంతసించారు. ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మను అయ్యప్ప కోవెల నిర్మాణానికి నియమించాడు. పరశురాముడు స్వయంగా తన చేతులతో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. 18 రాళ్లను మెట్లుగా కట్టి ఆ 18 మెట్లలో 18 మంది దేవతలను ఆవాహనం చేశాడు. ఆలయంలో జ్ఞానపీఠం ఎత్తుగా కట్టబడింది. దానిపై మోకాలుకు నడుముకు యోగ పట్టెడ ధరించి దగ్గరకు చేర్చిన పాదాలతో కుడిచేయి చిన్ముద్రతోనూ మోకాలి మీద ఉంచబడిన ఎడమచేతి ముద్రతోనూ పట్టబంధాసనుడుగా చిన్ముద్రధారిగా స్వామి అయ్యప్ప వెలిశాడు. ఆనాటి నుండి భక్తులు అయ్యప్పను అసంఖ్యాకంగా దర్శిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం భక్తులు మాలధారులై దీక్ష వహించి అయ్యప్ప సన్నిధానానికి వస్తారు. కోరికలు ఈడేర్చుకుంటారు. స్వామి కృపకు పాత్రులవుతారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషిత భుక్తిముక్తి ప్రదాత చ తస్మై శ్రీ గురవే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ శరణం గురుదేవ దేవ. సద్గురునాథనే శరణమయ్యప్ప.
అయ్యప్ప మాలాధారణ, దీక్షా విధానం, ఇరుముడి పూజ, యాత్రా విధానం, శబరిమల విశేషాలు వీటన్నిటినీ సంకలనం చేసి మేము చేసిన చిన్ని ప్రయత్నమే ఈ శబరి యాత్ర. అసలు మాలాధారణ అంటే ఏమిటి? శ్రీ రమణ గురుస్వామి గారి మాటల్లోనే తెలుసుకుందామా? మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా, మకరమునందున శ్రీమణి కంఠుని జ్యోతిగా చూద్దామా. ఈనాడు మనమంతా ఒకే విధమైన యాంత్రిక జీవనాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. ఈ యాంత్రిక జీవనాన్ని నుంచి మనకి విముక్తి కలిగించేది భగవద్భక్తి మాత్రమే. భగవద్భక్తితోటే మనం మనశ్శాంతిని పొందుతాం. దానికి ఉపకరించేదే ఈ దీక్ష. మాలాధారణ అంటే అయ్యప్ప స్వామి పట్ల అచంచల విశ్వాసం కలిగి భక్తి శ్రద్ధలతో స్వామిని 41 రోజుల పాటు అర్చించగలిగే మనోనిబ్బరం కలిగిన వ్యక్తి ధరించవలసినదే మాలాధారణ. ఇటు మాలాధారణకి సరైన దిశానిర్దేశం చేయగలిగి మార్గదర్శనం చేయగలిగిన ఒక సద్గురువుని ఎంచుకోవాలి. అట్టి సద్గురువుచే మాలాధారణం చేయించిన ప్రతి భక్తుణ్ణి స్వామి అని పిలుస్తారు. స్వామి అంటే స్వ ఆత్మ, తన ఆత్మను తాను తెలుసుకోగలిగి ఈ జీవాత్మను పరమాత్మలో లీనం చేయగలిగే శక్తిని సంపాదించుకునే సాధన కోసం చేసే కృషే ఈ మాలాధారణ. మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా, మకరమునందున శ్రీమణి కంఠుని జ్యోతిగా చూద్దామా. కన్నిమూల గణపతి దేవుని దీవనలందుకొని, కార్తికేయుడా షణ్ముఖ దేవుని మనసున నింపుకొని, శంభరారి ఆ పార్వతి పుత్రుని నిరతము తలచుకొని, జగన్మోహిని శంకర తనయుని మండల దీక్షగొని, శరణం పలికే భక్తుల మదిలో తేజో రూపమని పరమానందము నిరతము. ఆ విధంగా మాల ధరించిన భక్తులు ఆనాటి నుండి దీక్షను స్వీకరిస్తారు. మరి గురుస్వామి అంటే ఎవరు? గురుస్వామికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అన్న విషయాలు మన గురుస్వామి గారి మాటల్లోనే విందాం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తాను జయిస్తూ తన శిష్యులను సన్మార్గంలో నడిపించగలిగిన వాడే గురుస్వామి. ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా వ్రతనియమం తోడుగా సత్యనిష్ట నీడగా. ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా వ్రతనియమం తోడుగా సత్యనిష్ట నీడగా. నిత్యం సత్యం పలికే స్వామి రావయ్యా, రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప. రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప. దీక్ష అంటే ఏమిటి? దీక్షను ఎన్ని రోజులు చేయాలి? ఎలా చేయాలి? దీక్షా నియమాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవడం మన అయ్యప్పలకి ఎంతో ముఖ్యం. దీక్షాకాలంలో మన జీవితాలను మనం సక్రమ మార్గంలో నడిపించుకోవటానికి మనం చేయవలసిన ముఖ్యమైన సాధన సత్యభాషణం, సత్వజీవనం. అంటే సాత్వికమైన జీవనం అన్నమాట. మనం బాధపడకుండా, తోటివారిని బాధ పెట్టకుండా మనం చేసేదే ఈ సత్వజీవనం.
అనే ప్రయత్నం అన్నమాట. ఇక సత్సాంగత్యం అంటే సత్పురుషులతో సాంగత్యం చేయడం అన్నమాట. అంటే మనకు సన్మార్గాన్ని బోధించే పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వేరెవరైనా కావచ్చు, సన్మార్గాన్ని బోధించే వారితో సాంగత్యం చేయడమే ఈ సత్సాంగత్యం అనేది. సాధువర్తనం. సాధువు అంటే ఒక సత్పురుషుడు, నిర్వికారంగా ఎవరి పట్ల రాగద్వేషాలు ప్రదర్శించకుండా తనను తను నియంత్రించుకోగలిగిన వాడే ఒక సాధువు. అటువంటి సాధువర్తనం కలిగి ఉండడమే అయ్యప్ప దీక్షలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఈ సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం ఇత్యాది నియమాలను పాటించడానికి మనం ఏకభుక్తం అనే ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. ఏకభుక్తం అంటే ప్రతిరోజు మనం ఒకే పూట మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం. ఇక శీతల స్నానం అంటే అయ్యప్పలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విధిగా చల్లటి నీళ్లతో తలారా స్నానం చెయ్యాలి. మరొక నియమం భూతల శయనం అంటే నేలపైన ఒక చాపను వేసుకొని దిండు లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షను కనీసం పాటించి శబరిమల యాత్రకు భక్తులు వెళ్ళవలసి ఉంటుంది. ఇక అయ్యప్ప దీక్షకు అర్హత లేనివారు ఎవరంటే 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న స్త్రీలు అయ్యప్ప దీక్షకు అర్హులు కారు. మిగిలిన వారంతా అయ్యప్ప మాల వేసుకోవడానికి అర్హులే. మాల లేకుండా శబరిమలకు వెళ్లిన భక్తులు స్వామివారి దివ్య అష్టాదశ సోపాన అధిరోహణం చేయడానికి అర్హులు కారు. వారు ఆ ప్రక్కదారి గుండా మెట్లపై నుండి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మాల ధరించిన స్వాములు ఉదయానే లేచి చన్నీటితో తలారా స్నానాన్ని ఆచరిస్తారు. ఆ పైన ఆ అలంకార ప్రియుణ్ణి స్మరిస్తూ గంధము, కుంకుమ, విభూతి ధరించి తమ దినచర్యను ప్రారంభిస్తారు. మహిమలకే మూలమయ్య అయ్యప్పమాల, అయ్యప్పమాల, అయ్యప్పమాల. మొదట భక్తి శ్రద్ధలతో పూలు, పళ్ళు, పాలు, తేనె, పంచదార, నెయ్యి, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుంటారు. నిత్య పూజ చేతుమయా నీలకంఠ తనయా, తప్పులున్న మన్నించుము నీలి. ఆ పైన సన్నిధానాన్ని చక్కగా అలంకరించుకుని తమ నిత్య పూజను ప్రారంభిస్తారు. చేతుమయా నీలకంఠ తనయా. మరి నిత్య పూజను ఎలా చేసుకోవాలి? అన్ని పూజలలోనూ ముందుగా గణపతిని పూజించడం అనాదిగా వస్తున్న మన హిందూ సాంప్రదాయం. కాబట్టి ముందుగా మనం పసుపుతో విఘ్నేశ్వరుని ఇలా తయారు చేసుకుని ఒక తమలపాకులో ఉంచి ఆ తమలపాకు కొసను తూర్పు దిశగా గాని ఉత్తర దిశగా గాని ఉండేలా అమర్చి విఘ్నేశ్వరుణ్ణి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి నిత్య పూజను మొదలుపెట్టాలి. ముందుగా హస్తప్రక్షాళనం అంటే చేతిని శుభ్రం చేసుకుని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీటిని సేవించి తర్వాత ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః అని కేశవనామాలను పఠిస్తూ ఆపై ఓం భూ, ఓం భువః, ఓం సువః అంటూ ప్రాణాయామం ఆచరించాలి. ప్రాణాయామానంతరం మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము, మన పేరు గోత్రములతో
సంకల్పం చెప్పుకోవాలి. పూజ చేతుమయా నీలకంఠ తనయా. అటు పిమ్మట కలశాన్ని గంధము, పసుపు, కుంకుమలతో అలంకరించి అందులో గంధము, అక్షతలు, పూలు వేసి ఆ కలశాన్ని కుడి చేతితో మూసి కలశస్య ముఖే విష్ణు అనే శ్లోకం పఠిస్తూ కలశారాధన గావించాలి. పవిత్రమైన ఆ కలశంలోని నీటిని పూజా ద్రవ్యాలపైన, అభిషేకముతో సేవించితిమయ్యప్ప. దేవునిపైన, తనపైన చల్లుకొని పవిత్రం చేసుకోవాలి. పూజించితిమయ్యప్ప. పత్రము పుష్పముతో తరువాత ధ్యానం. అభిషేకముతో సేవించితిమయ్యప్ప. పాయసాన మహాగణపతిని స్తుతిస్తూ ఆయనకు సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం సమర్పించుకోవాలి. వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, అక్షతలతో అలంకరించి పూజించాలి. ఆ పైన విఘ్నేశ్వర నామస్తోత్రావళి పఠించుకొని గణపతికి ధూప దీప నైవేద్యాలు, తాంబూలము సమర్పించుకోవాలి. ఈ విధంగానే మనం స్వామి అయ్యప్పను కూడా పూజించుకోవాలి. ఆపై అభిషేక ప్రియుడైన ఆ అయ్యప్పను ముందుగా శుద్ధోతకంతోనూ, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, గంధము, భస్మము మొదలైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. కలవం అభిషేకం మదిలో మణికంఠుని రూపం. కలవం అభిషేకం మదిలో మణికంఠుని రూపం. కంఠమందుహారం. అలా అభిషేకించిన అయ్యప్పను అష్టోత్తర శతనామావళితో పూజించి శరణుఘోష చెప్పుకోవాలి. తరువాత స్వామిని స్మరించుకుంటూ నైవేద్యము, మంగళహారతి సమర్పించి పూజను పూర్తి చేసుకోవాలి. అలా నిత్య పూజను ఎవరికి వారు చేసుకోవచ్చు, లేదా గురుస్వామితో కలిసి ఆయన సన్నిధానంలో నిత్య పూజలో పాల్గొనవచ్చు. ఎందుకంటే నిత్య పూజను ఎలా చేయాలో తెలుసుకోవటానికి అదొక చక్కని అవకాశం. ఆ విధంగా స్వాములందరూ కలిసి నిర్వహించుకునే పూజ మనని మరింత ఉత్తేజితులను చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. మాలలు వేసి మండల దీక్షలు ప్రీతిగా చేద్దామా. మకరమునందున శ్రీమణి కంఠుని జ్యోతిగా చూద్దామా. శరణం 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 అయ్యప్ప స్వామి. శరణం శరణం అయ్యప్ప. గురుస్వామిని అనుసరించడమే స్వాములకు ఉత్తమమైన మార్గం. గురుస్వామి అయ్యప్పకు హారతిని సమర్పించగానే మనసున నింపుకొని శరణం 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 అయ్యప్ప స్వామి. శరణం శరణం అయ్యప్ప. నమస్కార శ్లోకాలతో అయ్యప్పకు నమస్కారాలను సమర్పించుకోవాలి. ఆ తరువాత అపరాధములను మన్నించమంటూ కరచరణకృతం వా కర్మవాకాయజం వా అంటూ శ్లోకం పఠిస్తూ తెలిసి తెలియక చేసిన మా తప్పులను మన్నించు తండ్రి అంటూ అయ్యప్పను శరణు వేడుకోవాలి. స్వామి శరణం శరణం అయ్యప్ప. శరణం పలికే భక్తులు తరువాత తమ చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకొని నిరతమోసగే సద్గురు రూపమని అయ్యప్పకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించాలి. స్వామి శరణం శరణం అయ్యప్ప. ఆపై గురుస్వామి చేతి ద్వారా విభూతిని ధరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. తరువాత స్వాములంతా తమ తోటి స్వాములను సాక్షాత్తు అయ్యప్పులుగా భావించి ఒకరి పాదాలకు మరొకరు పాద నమస్కారాలు చేసుకోవాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరూ సమానులే అని భావించడం
మన అహంకారాన్ని విడిచిపెట్టడమే ఇలా పరస్పర పాద నమస్కారాలలోని అంతరార్థం. కలియుగమందున వెలసిన స్వామి శివహరి రూపమని, కరిమల భగవతి దీవెనలో సగే కోమల రూపమని. శరణం 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 అయ్యప్ప. మరి ఈ పూజా విధానం సరిగా తెలియని వారు ఏం చేయాలి అన్నదానికి సమాధానంగా రమణ గురుస్వామి ఏమంటారంటే, నిత్య పూజ. మాల ధరించిన ప్రతి భక్తుడు మండల కాలం పాటు ప్రతి దినము ఉదయం సాయంకాలం స్వామివారి పూజ చేసుకోవాలి. దీనినే నిత్య పూజ అంటారు. అయితే ఈ నిత్య పూజకు కొన్ని విధానాలున్నాయి. శాస్త్రాధ్యయనం చేసి మంత్రం తెలిసిన వ్యక్తి శాస్త్రపూర్వకంగా మంత్రోచ్చారణతో అనుష్ఠానం చేసుకోవాలి. అయితే శాస్త్రం తెలియని వ్యక్తి ఏ విధంగా చేసుకోవాలి? తన పలుకే మంత్రముగా, శరణుఘోషయే స్తోత్రముగా చేసుకొని స్వామిని నిత్యం భజించుకోవాలి. అయ్యప్ప స్వామివారి పటాన్ని ప్రతిష్ఠించుకొని స్వామి పటం ముందు ప్రతి పూట ఆవు నెయ్యితో గాని నూనెతో గాని చక్కటి దీపారాధన చేసుకొని 2 అగరబత్తులు వెలిగించి స్వామికి ఇంత బెల్లమో పంచదారో కొబ్బరికాయో అరటిపండో ఏదో ఒకటి యథాశక్తి నివేదన సమర్పించుకొని స్వామికింత కర్పూర హారతి చూపించి నోరారా శరణుఘోష పలికి, అయ్యప్ప నీవే నాకు శరణు, నీ చరణాలే నాకు శరణు అని స్వామిని కీర్తన చేయటమే పూజ. చిత్తశుద్ధిని మించిన పూజ ప్రపంచంలో లేదు కదా. ఎన్ని మంత్రాలు తెలిసినా, ఎంత శాస్త్రం తెలిసినా చిత్తశుద్ధి లేని పూజ పూజయే కాదు. ఇక అయ్యప్ప దీక్షను తీసుకున్న స్వాములు తమ మండల దీక్షాకాలంలో వీలైనన్ని పూజల్లోనూ భజనలలోనూ పాల్గొనాలి. ఆపై ఏదైనా తమకు అనువైన రోజును నిర్ణయించుకొని తమ శక్తి కొలది ఇంట్లో పడి పూజను నిర్వహించుకోవాలి. మరి పొదునెట్టాంబడి అంటే ఏమిటి? పొదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. స్వామి సన్నిధానం చేరేందుకు ఇరుముడిదారులైన అయ్యప్పలు ఈ మెట్ల మీదుగానే వెళ్ళాలి. ఈ 18 మెట్లను పరశురాముడు నిర్మించాడని ప్రతీతి. ఈ 18 మెట్లు అణిమ, లఘుమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాగామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియాకర, సర్వమంగళాకర, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యువశస్యమణ, సర్వవిఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వసౌభాగ్యదాయక అనే సిద్ధులకు ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాక ఈ 18 మెట్లను అష్టాదశ శక్తిపీఠాలకు ప్రతీకలుగా కూడా భావిస్తారు. మరి ఈ పడిపూజ గురించి మన గురుస్వామి ఇంకా ఏం చెప్తారో విందామా? పడి పూజ అంటే ఏమిటి? పడి అంటే మెట్టు. అయ్యప్ప స్వామి దేవాలయం అష్టాదశ సోపానాల పైన ఉంది. పరశురాముడు ప్రతిష్ఠించిన ఆ 18 మెట్లనే పడి మెట్లు అంటారు. అయితే ఆ 18 మెట్లు 18 శక్తులకు ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. భారతంలో 18 పర్వాలున్నాయి. రామాయణ మహాయుద్ధం 18 రోజుల పాటు జరిగిందని చెబుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 18 అనే సంఖ్యకి ఎంతో విశేషం ఉంది. అయ్యప్ప స్వామి భక్తులు స్వామిని మనస్సులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ 18 మెట్లను స్మరించుకుంటూ స్వామికి నిర్వహించే మహత్తరమైన పూజనే పడి పూజ అంటారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ మండల దీక్షాకాలంలో జరుపుకునే పడి పూజను అయ్యప్ప భక్తులు గొప్ప వేడుకతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఒక 18 బడిని అయ్యప్ప అభిషేకానికి కావలసిన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధము ఇవన్నీ సిద్ధం చేసుకుని పూలను తొడిమలు తీసి కొన్నింటితో మాలలను సిద్ధం చేసుకోవాలి.
దీపపు సెమ్మెలను కుందులను శుభ్రం చేసుకుని వాటిని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. మావి చిగురే తొడిగి తోరణం అయ్యింది మామలావాసుడా రావయ్యా, గండు కోయిల నీకు శరణంటూ పాడింది శరణాలయా నీవు రావయ్యా. శుభ్రం చేసుకున్న పూజాస్థలాన్ని తగిన విధంగా అలంకరించుకోవాలి. తర్వాత పడిని సిద్ధం చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. అయితే పడిని శుభ్రపరచడం మొదలైన పనులు కన్యస్వాములు చేయడం చాలా మంచిది. కాబట్టే గురుస్వామి ఆ అవకాశాన్ని కన్యస్వాములకు కల్పిస్తారు. కన్యస్వాములు ఎంతో భక్తిగా ఆ పడిని ఎలా శుభ్రం చేస్తున్నారో చూడండి. గణము చేసి వర్షించనున్నాయి రావయ్యా, ఎరిమేలిలో నెమలి పురి విప్పి ఆడింది ఏకాంతవాసుడా రావయ్యా. అలా శుభ్రం చేసిన పడికి పసుపు రాసి ఆపై గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించి అయ్యప్ప పటం ఏర్పాటు చేసిన దగ్గరకు చేరుస్తారు. పూజా సామగ్రిని శుభ్రం చేయటం, పూల తొడిమలు తీయటం ఇత్యాది పనులన్నీ కన్యస్వాములు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. అందుకే అయ్యప్పను కన్యస్వామి ప్రియుడు అని పిలుస్తాము. కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. పూజకు అయ్యప్ప పటంతో పాటు అయ్యప్ప సోదరులైన గణపతి, సుబ్రహ్మణ్య స్వాముల పటాలను కూడా ఉంచడం మన సంప్రదాయం. ఆ విధంగా పటాలను పడిని అలంకరించడం పూర్తవగానే ఇక పూజకు అంతా సిద్ధమైనట్లే. గురుస్వామి ముందుగా విఘ్నేశ్వర పూజను గావించి ఆపై అయ్యప్పకు పంచామృతాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, గంధం, భస్మాలతో అభిషేకం చేసి పూజకు సిద్ధం చేస్తున్నారు. याश्च देहस्त इषवः पराता भगवो भव अवदत्य धनुष्वम् सहस्राक्षसते शुधे निशील्य शय्यानाम् मुखा शिवो नः सुमना भव विज्यन्धनः कपर्दिनो विशल्यो बाणवागुम् उत. అయ్యప్పను గంధ కుంకుమలతో అలంకరించి హారతిని సమర్పించి పూజను మొదలుపెట్టారు. సహస్రనామ స్తోత్రంతో అయ్యప్పను పూజిస్తున్నారు. శివపుత్రో మహాతేజ శివకార్యదురంధరః శివప్రదః శివజ్ఞాని శైవధర్మ. పూజలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాములు కూడా అయ్యప్పకు పూలు సమర్పిస్తూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నారు. అందరిలోనూ అక్కడ అయ్యప్ప స్మరణ తప్ప వేరే ధ్యాస లేదు. కరుణారస సాగరః జగత్ప్రియో జగద్రక్షో జగదానందదాయకః జయాదిశక్తి సంసేవ్యో జనాహ్లాదో జిగీషుకః జితేంద్రియో జితక్రోధో జితదేవారి సంఘకః జైమిన్యాదిమునిసేవ్యో జరామరణనాశకః జనార్దనసుతో జ్యేష్ఠో జ్యేష్ఠాదిగణసేవితః జన్మహీనో జితామోహో జనకేనాభిపూజితః పరమేష్టిః పశుపతిః పంకజాసనపూజితः పురహంతా పురత్రాతా పరమైశ్వర్యదాయకः పవనాదిసురైः సేవ్యः పంచబ్రహ్మపరాయణः పార్వతీతనయో బ్రహ్మా పరానందః పరాత్పరः బ్రహ్మిష్టో జ్ఞాననిరతः గుణాగుణనిరూపకः
गुणाध्यक्षो गुणनिधि गोपालेनाभिपूजितः गोरक्षको गोधनश्च गजारूढो गजप्रियः गजग्रीवो गजस्कन्धो गभस्तिक्कोपतिप्रभुः ग्रामपालो गजाध्यक्षो दिग्गजेनाभिपूजितः गणाध्यक्षो गणपतिः गवाम्पतिः अहर्पतिः जटाधरो जलनिभो जैमिन्यैरभिपूजितः जलन्धरणिहन्ता च सोणाक्षः सोणवाससः सुराधिपोऽसो गहन्ता शोभाक्षः सूर्यतेजसः सुराचितः सुरैर्वञ्जः सोणाङ्गस्यल्मलीपतिः सज्ज्योतिः शरवीरग्नः शरश्चन्द्रनिभाननः सनकादिमुनिच्छेयः सर्वज्ञानप्रदो विभुः हलायुधोऽहं सनिभो हाहुः मुखस्तुतः हरिर्हरप्रियोऽहं सो हर्यक्षासनतत्परः पावनः पावकनिभो भक्तपापविनाशकः हसिताङ्गो भयत्राता भानुमान् भयनाशनः त्रिपुण्ड्रधारी त्रिनयनः त्रिपुण्ड्राङ्कितमस्तकः त्रिपुरघ्नो देववरो देवारिकुलसंहृतः देवसेनाधिपस्तेजः तेजो राशिर्दशाननः दारुणो दोषहन्ता च दोर्दण्डो दण्डनायकः धनुष्पाणिधराध्यक्षो धनिको धर्मवत्सलः धर्मज्ञो धर्मनिरतो धनुःशास्त्रपरायणः स्थूलकर्णस्थूलतनुस्थूलाक्षो स्थूलबाहुकः तनूत्तमः तनुत्राणः तारकस्तेजसाम्पतिः योगीश्वरो योगनिधि योगिनो योगसंस्थितः मन्दारवाटिको मत्तो मलयाचलवासभूः मन्दारकुसुमप्रख्यो मन्दमारुतसेवितः महाभासो महावक्षा मनोहरमदार्चितः महोन्नतो महाकायो महानेत्रो महाहनो मरुत्पूज्यो मानधनो मोहनो मोक्षदायकः मित्रो मेधामहोजस्वी महावर्षप्रदायकः भाषको भाष्यशास्त्रज्ञो भानुमद्भानुतेजसः भवानीपुत्रकोऽभिषद्भवतारणकारणः नीलाम्बरो नीलनिभो नीलग्रीवो निरञ्जनः नेत्रत्रयो निषादज्ञो नानारत्नोपशोभितः रत्नप्रभो रमापुत्रो रमया परितोषितः राजसेव्यो राजधनो रणदोर्दण्डमण्डितः रमणो रेणुकासेव्यो रजनीचरदारुणः ईशानैभराट् सेव्य ईशनत्रयनाशनः इडावासो हेमलिङ्गोमेन अज्योन्यसहायेन नानाविधपरिमलपत्रपुष्पाक्षरस्थले नमस्तापराधरक्षकरे అయ్యప్పకు హారతులు ఇవ్వటంతో పూజ ముగింపుకు చేరుతుంది. భక్తజన ప్రియతముడు భస్మాభిషేక ప్రియుడు కొలువై ఉన్నాడయ్య పడి పూజకు. భక్తజన ప్రియతముడు భస్మాభిషేక ప్రియుడు కొలువై ఉన్నాడయ్య పడి పూజకు. భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప, భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప. పూర్ణ పుష్కలనాథుడు పుష్పాభిషేక ప్రియుడు ఆసీనుడైనాడు పడి పూజకు. పూర్ణ పుష్కలనాథుడు పుష్పాభిషేక ప్రియుడు ఆసీనుడైనాడు పడి పూజకు. ఇక పడిని వెలిగించడంతో పూజ ముగుస్తుంది. 1వ మెట్టే శరణం పొన్నయ్యప్ప అంటూ మెట్టు మెట్టుకు అయ్యప్పను స్మరిస్తూ పడిని వెలిగిస్తారు.
పడిని వెలిగించడం పూర్తవగానే కన్నుల పండుగగా కనిపించే ఆ దృశ్యాన్ని చూసి అయ్యప్పలు అంతులేని తన్మయత్వంలో మునిగిపోతారు. ఆ ఉత్సాహం నుంచి వారు అయ్యప్ప భజనను ప్రారంభిస్తారు. భజన పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించి తమ ఇళ్లకు తిరిగి వెళ్తారు. అయితే మరి పడిపూజను అందరూ ఇదే విధంగా చేయాలా? దీని గురించి రమణగురుస్వామి ఏమంటారో విందాం. స్వామి పడిపూజను భక్తులంతా ఆడంబరంగా చెయ్యాలా లేదా తప్పనిసరిగా చెయ్యాలా అని కొంతమంది భక్తులకు సందేహం కలుగుతుంది. అయితే స్వామి పడిపూజను ప్రతి ఒక్కరూ విధిగా చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా స్వామి పడిపూజను అంత ఆడంబరం కూడా అవసరం లేదు. యథాశక్తి స్వామి పూజను నిర్వహించుకోవాలి. లాభాలాభ వివర్జితాయ నమః అని స్వామివారి సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉంది. అంటే ఎవరి శక్తి మేరకు వాళ్ళు పూజ చేసుకోవాలి అని అయ్యప్ప స్వామి తన మంత్రంలో మనందరికీ నిర్దేశించాడన్నమాట. తగు సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆడంబరంతో పడిపూజ చేసుకున్నా సంతోషమే. కానీ శక్తి లేనివారు ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా స్వామివారి పూజను నిర్వహించుకోవాలి. కనీసం పూజ చేసే శక్తి లేకపోయినా పూజను నిర్వహించుకునే స్థలానికి వెళ్ళి అక్కడ యథాశక్తి సేవ చేసుకొని స్వామివారి పూజా ఫలాన్ని పొందగలగాలి. స్వామియే శరణమయ్యప్ప. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. బంగారు చామంతుల భక్తి పూజలు, రంగు రంగు గులాబీల నిత్య పూజలు. బంగారు చామంతుల భక్తి పూజలు, రంగు రంగు గులాబీల నిత్య పూజలు. మొక్కన పూచింది మొదలు స్వామిని చేరేదాకా, మొక్కన పూజింది మొదలు స్వామిని చేరేదాకా, బెంగబెట్టుకున్న పూల బెంగలు తీరేదాకా. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామియప్ప శరణమప్ప, స్వామియే అయ్యప్పో, స్వామియప్ప శరణమప్ప. ఏం భజనలండి స్వామికి, ఏం భజనలు, దిక్కులన్నీ దద్దరిల్లు స్వామి భజనలు. ఏం భజనలండి స్వామికి, ఏం భజనలు, దిక్కులన్నీ దద్దరిల్లు స్వామి భజనలు. గణపతితో మొదలుపెట్టి గొంతులు పోయేదాకా, గణపతితో మొదలుపెట్టి గొంతులు పోయేదాకా, గురుస్వామి అయ్యప్పకు హారతులిచ్చేదాకా. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో, స్వామియే అందరమప్ప అయ్యప్ప, అందోమప్ప, స్వామియప్ప శరణమప్ప. ఏం శరణులండి స్వామికి, ఏం శరణులు, పంచగిరుల మారు మోగు స్వామి శరణులు. ఏం శరణులండి స్వామికి, ఏం శరణులు, పంచగిరులు మారు మోగు స్వామి శరణులు. ఎరిమేలిని మొదలుపెట్టి సన్నిధి చేరేదాకా, ఎరిమేలు మొదలుపెట్టి సన్నిధి చేరేదాకా, ఇరుముడిలో ఉన్న నెయ్యి స్వామిని చేరేదాకా. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామి మారే అయ్యప్ప మారే, స్వామియే అయ్యప్పో, స్వామి శరణు అయ్యప్ప శరణు. ఏం భక్తులండి స్వామికి, ఏం భక్తులు, కోట్లాది అయ్యప్ప స్వామి భక్తులు. ఏం భక్తులండి స్వామికి, ఏం భక్తులు, కోట్లాది అయ్యప్ప స్వామి భక్తులు. కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి దాకా, మణికంఠుడు మొదలుకొని పండు ముసలి స్వామి దాకా. కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి దాకా, మణికంఠుడు మొదలుకొని పండు ముసలి స్వామి దాకా. మాల వేసి కొందరైతే మాల లేక ఎందరో, మాల వేసి కొందరైతే మాల లేక ఎందరో, శరణ ఘోష చెప్పుకుంటూ స్వామి భక్తులందరూ. ఏం పూజలండి స్వామికి, ఏం పూజలు, మండలకాలం స్వామికి నిత్య పూజలు. స్వామియప్ప శరణమప్ప, స్వామి దిందకతోం తోం, అయ్యప్ప దిగ్గజం పిల్లాడి వీరమే వీరమణి కంటనే, వీరమణి కంటనే, లాలి వీరనే,
ఈ విధంగా ఇరుముడి కట్టుకోవడానికి ముందు 41 రోజులు నిష్టగా దీక్షను చేసినట్లయితే మనమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న శబరియాత్రకు అర్హత సాధించిన వాళ్ళం అవుతాం. ఇరుముడి ధరించిన మరుక్షణం ఇక పవిత్ర శబరిమలై యాత్ర ప్రారంభమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పటి వరకు వీక్షించిన శబరియాత్ర మొదటి భాగంలో మాలాధారణ మొదలుకొని 41 రోజుల పాటు అయ్యప్పలు పాటించవలసిన నియమాలు, పూజా విధానాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక అయ్యప్పలంతా శబరియాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు చేసుకునే అతి ముఖ్యమైన ఇరుముడి పూజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇరుముడి అంటే అర్థమేమిటి? గురుస్వామి గారి వివరణ విందాం. ఆదిశంకరునికే ప్రియపుత్రుడై వెలసి భక్తజనులకు పంచు కరుణామృతం ఆదిశేషునికైన వర్ణనాతీతమగు అభిషేక ప్రియునికిదే పంచామృతం అభిషేక ప్రియునికిదే పంచామృతం. ఇప్పటి వరకు మీరందరూ వీక్షించిన శబరియాత్ర మొదటి భాగంలో మాలాధారణ మొదలుకొని 41 రోజుల పాటు అయ్యప్పలు పాటించవలసిన నియమాలు, పూజా విధానాలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక అయ్యప్పలంతా శబరియాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు చేసుకునే అతి ముఖ్యమైన ఇరుముడి పూజ, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇరుముడి అంటే 2 ముడులన్నమాట. వీటినే జంటముడులు అంటారు. అయ్యప్ప తన తల్లి కోరిక మేరకు పులిపాలను తీసుకురావడానికి అడవిలోకి బయలుదేరి వెళ్లేటప్పుడు ఆయనకెంతో ఇష్టమైన నెయ్యి కొబ్బరికాయని నెత్తిమీద పెట్టుకుని ఆయన ఆ ఇరుముడిని తీసుకుని అడవిలోకి వెళ్ళాడట. అదేవిధంగా ఇప్పుడు కూడా అయ్యప్పలు యాత్రకు బయలుదేరి వెళ్లబోయే ముందు ఆ ఇరుముడిని ధరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. 2 ముడులలో ముందు ముడిని మున్ముడి అంటారు, వెనక ముడిని పిన్ముడి అంటారు. ముందు ముడిలో అయ్యప్పకు సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు అంటే నెయ్యి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చందనం, భస్మం, అగర్బత్తి, కర్పూరం, ఇంతేకాకుండా నివేదన కోసం జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పటిక బెల్లం, అటుకులు, పేలాలు, ఇదే విధంగా మాలిగాపురమ్మ కోసం అని ఒక జాకెట్టు గుడ్డ, వీటన్నిటినీ ఒక సంచిలో నింపుకుని ముందు ముడిలో ధరిస్తా. ఇక వెనక ముడిలో అయ్యప్పలు యాత్ర సమయంలో వాళ్లకు అవసరమైనటువంటి ఆ బియ్యము, ఇతర పప్పులు వగైరా ఆహార దినుసులతో పాటు దారిలో స్వామివారు పంబా గణపతి కోసం మనం కొట్టవలసిన కొబ్బరికాయ, అదేవిధంగా పదునెట్టాంబడి అధిరోహించేటప్పుడు మనం కొట్టవలసిన కొబ్బరికాయ, వీటన్నిటినీ వెనక ముడిలో పెట్టుకుంటారన్నమాట. దానినే ఇరుముడి అంటారు. ఇక ఇరుముడి కట్టుకోవడానికి ఒకరోజు ముందు అయ్యప్పలు ఇరుముడికి సంబంధించిన పూజా ద్రవ్యాల్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇరుముడి పూజా ద్రవ్యాల్లో ముఖ్యమైనది కొబ్బరికాయ. అందులో ఒక గుండ్రటి కొబ్బరికాయని తీసుకుని పీచును వలిచి దాన్ని నున్నగా తయారయ్యే వరకు ఒక రాతి మీద అరగదీయాలి. అప్పుడది శుభ్రం అవుతుంది. ఎల్లరికి ఇలవేలుపు నీవప్ప కరుణించి కాపాడు. తరువాత
దానికి పసుపును పూసి అలా కాసేపు మనం ఉంచుకోవాలన్నమాట. కరుణించి కాపాడు అయ్యప్ప. తరువాత దాని వెనక ఉన్న కన్ను ద్వారా రంధ్రం చేసి అందులోని నీటిని మొత్తం బయటికి తీసివేయాలి. గురువాజ్ఞ పైన మాలను ధరించి గురి చూసి నీదు పదములు నమ్మితిని గురువాజ్ఞ పైన. తరువాత దాని రంధ్రం ద్వారా లోపలికి చేరేలాగా గుగ్గిలం పొగను వెయ్యాలి. ఆ తర్వాత ఆ రంధ్రాన్ని ఒక బెరడా తీసుకుని ఆ బెరడాతోటి మూసేయాలి. ఇప్పుడు అది దాని లోపలున్న ప్రదేశం పొడిగా మారి మర్నాటికి దానిలో నెయ్యి నింపడానికి అనువుగా మారుతుందన్నమాట. ఇక ఇరుముడి కోసం బయలుదేరి వెళ్లే అయ్యప్పలు ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయని కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా, మార్గంలో ఎవరితోటి మాట్లాడకుండా, గురుస్వామి ఆ స్వామికి ఏ ఆలయంలో ఇనుముడిని అనుగ్రహిస్తున్నారో ఆ ఆలయానికి శరణఘోష చెప్పుకుంటూ చేరుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఆనవాయితీ. ఆలయాన్ని చేరుకోగానే ఇక ఇరుముడి కార్యక్రమం మొదలవుతుంది. ఎల్లరికీ ఇలవేలుపు నీవప్ప, కరుణించి కాపాడు అయ్యప్ప అయ్యప్ప. గురుస్వామి ద్వారా మంత్రయుక్తంగా కొబ్బరికాయలో నెయ్యిని నింపుకుని ఆ కొబ్బరికాయతో పాటు స్వామి కోసం భస్మం, చందనం, అగరబత్తి, కర్పూరం, ఇంకా స్వామివారి నైవేద్యం నిమిత్తం జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, పటిక బెల్లం, అటుకులు, పేలాలు, ఈ విధంగా మనకు ఏ వస్తువు ఇష్టం అనిపిస్తే ఆ వస్తువు శుభ్రమైన తీసుకుని ఆ సంచిలోని ముందుముడిలో నింపుకోవాలి. ఇవే కాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ, జాకెట్ గుడ్డ మొదలైనవి కూడా నింపుకోవాలి. మన ఇంటిలో పెళ్లి కావలసిన ఆడపిల్లలు గాని, సంతానం కోరుకునే స్త్రీలు గాని వారి కోరికని అమ్మవారికి విన్నవించుకుంటూ ముందుముడిలో వాటిని వేయటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక వెనక ముడిలో పంబా గణపతి కోసం ఒక కొబ్బరికాయ, పదునెట్టాంబడిని అధిరోహించే ముందు కొట్టడానికి ఒక కొబ్బరికాయ, మన ఆహార పదార్థాలు ఇవన్నీ వెనక ముడిలో నింపుకుని శిరస్సున గురుస్వామి ద్వారా ధరింపజేసుకునేదే ఇరుముడి ధారణ. ఈ ఇరుముడి ధారణతోటే మనకు యాత్ర ప్రారంభం అవుతుంది. తరువాత స్వామివారి అష్టాదశ సోపానాన్ని అధిరోహించే అర్హత, శక్తి మనకు సంప్రాప్తిస్తాయి. ఎత్తుకొని బయలుదేరిపోయే వేళ మనసున భక్తి పూలు విరిసెనయ్యా స్వామి. స్వామియ శరణమని పిలిచే ఈ పిలుపులో జీవితపు సారమంత లీనమయ్యను స్వామి. ఎరిమెలి గుడిలోన వేట ఆడి పాట పాడి ఐక్యతతో అయ్యప్పను బయలుదేరే స్వామి. పవరు స్వామిని బాగా పూజ చేసి వెళ్లే వేళ పాతకాల వైభవాలు జ్ఞప్తికి వచ్చే స్వామి. హరిహర కథ పాడి పేరు తోడు చేరే వేళ హరిహర రూపుడు అనుగ్రహించు స్వామి. కళ్ళ కట్టి అను చోట ఆయుధ దర్శనం చేసే వేళ అల్లుదాలో శబ్దధార వినిపించెను స్వామి. అల్లుదా నది చేరి రాత్రిని దూరించే వేళ ఆత్మలోన మెదిలేను ఆర్యనాథుడు స్వామి. ఉదయాన స్నానం చేసి రాళ్లను రెండు తీసి అల్లుదా నది దాటి యాత్ర చేయాలి స్వామి.
ముఖ సోదరుని కథ పాడి వెళ్ళే వేళ రాళ్ళు పెట్టే గుట్ట మన దరికి చేరే స్వామి. అల్లుదా కొండ దాటి కరిమల నది దాటి అయ్యప్పలు కరిమల తోడు జరే స్వామి. కరిమల దిగే వేళ కాళ్ళు జారకుండుటకే కామవైరి సుతుడిన స్తుతించాలి స్వామి. పందళ్ళ దాసుని మొక్కి భక్తి గానములు వాడి పంబా నది దరి చేరి శాంతి పొందుదాం స్వామి. పంబా నదిలోన మనో శుచిగాను స్నానం చేసి పాపాలన్నీ కడిగేసి జ్యోతి వెలిగిద్దాం స్వామి. చరాలన్నీ బుచ్చి మన వందనము చేసే వేళ శబరిలోన గుడి గంటలు మోగే స్వామి. పంబా నదిలోన మనో శుచిగాను స్నానం చేసి పాపాలన్నీ కడిగేసి జ్యోతి వెలిగిద్దాం స్వామి. చరాలన్నీ గుచ్చి మనం వందనము చేసే వేళ శబరిలోన గుడి గంటలు మోగే స్వామి. ఈ విధంగా ఇరుముడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భక్తులు శబరిమల యాత్రకు సమాయత్తం అవుతారు. అయితే ఇందులో రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు కొందరైతే రైలు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు మరికొందరు. రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే వారు ప్రయాణం చేసే వాహనం ప్రతి పూట ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉందో అక్కడ వాహనాన్ని ఆపుకుని స్నానాధికాలు ముగించుకొని స్వామివారి ఇరుముడులకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని యథాశక్తి నివేదన చేసుకుని ప్రసాదం తీసుకుని వీలైనంత సమయం విశ్రమించి వారి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇక రైలు మార్గంలో ప్రయాణం చేసే భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు. వారు ప్రయాణం చేసే రైలు డబ్బాలో నీరు పరిమితంగా ఉంటుంది కాబట్టి ఆ నీరు దుర్వినియోగం కాకుండా మనతో పాటు ప్రయాణం చేసే సాటి ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రైలులో స్నానాధికాలు చేయడం అనేది వారు మానుకుని స్వామివారి భక్తిని మనసులో ఉంచుకుని నిష్ఠతో ప్రయాణం చేయాలి. ఏ ప్రదేశంలో వారికి నీరు లభ్యం అవుతుందో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా స్నానం చేయవలసిందే. కానీ నీరు దొరకని చోట వారు భస్మాన్ని ధరించి భస్మస్నానం చేస్తే అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన విషయం అది. స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాదు నుండి రైలు మార్గం ద్వారా బయలుదేరిన మన రమణ గురుస్వామి బృందం నిరంతరాయంగా స్వామి అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు. శబరిమలకు భక్తి పడవ బయలుదేరిపోతోంది. స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం. అలా రేణిగుడ్డ చేరి జీవితమను శబరి యాత్ర జన జీవన ముక్తి యాత్ర మనిషిని మడికట్టునిగా మార్చివేయు మహిమ యాత్ర జీవాత్మయ పరమాత్మలు లీనమయ పరమయ. అక్కడ స్నానాధికాలు ఇరుముడులకు పూజను ముగించి ప్రసాదం స్వీకరించి పడవ బయలుదేరిపోతోంది. మరొక రైలులో కొట్టాయం చేరుకుంటారు.
కొట్టాయం చేరుకొని మళ్లీ పూజాధికాలు భోజనాలు మొదలైనవి ముగించుకొని అందరూ రండి పరమపద సోపానము దరి చేరబోతోంది తిరిగి బస్సులో ఎరిమేలికి ప్రయాణమవుతున్నారు మన అయ్యప్ప. బయలుదేరిపోతోంది స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప శరణం స్వామి శరణం. శబరియాత్రకు బయలుదేరిన భక్తుల శరణుఘోషతో దిక్కులన్నీ మారుమ్రోగుతుండగా శబరిమల వైపుకు సాగుతున్న జనసందోహాన్ని చూడండి. కొట్టాయం నుండి బయలుదేరి యాత్ర శబరి యాత్ర నాటిది తలచుకుంటేనే పులకరింత నేటికి. దారిలోనే ఉన్న తిరునక్కర అనే శైవక్షేత్రాన్ని దర్శించుకుంటారు మన అయ్యప్పలు. ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది తలచుకుంటేనే పులకరింత నేటికి. అడుగడుగున స్వామి శరణు మంత్రమా శరణు చెప్పకుంటే యాత్ర నాకు సాధ్యమా. అక్కడి నుండి బయలుదేరిన భక్త బృందం పులిక్కల్ అనే ప్రాంతంలో మజిలీ చేస్తారు. అక్కడ వంటలు వండుకొని భోజనాలు ముగించి తిరిగి యాత్ర కొనసాగిస్తారు. ఎరిమేలిలో పేట తుళ్ళి ఆటాడు స్వాములు పంచవర్ణ రంగులతో మేటి కన్నె స్వాములు. స్వామి దిందగతోం అయ్యప్ప దిందగతోం స్వామి దిందగతోం అయ్యప్ప దిందగతోం. ఇంద్రధనసు రంగులతో శోభరా మా అయ్యప్ప మిత్రవామర్ జాతరా. అడుగడుగున స్వామి శరణు మంత్రమా శరణు చెప్పకుంటే యాత్ర నీకు సాధ్యమా. తదుపరి చేరబోయే మజిలీ ఎరుమేలి. ఆ ప్రాంత విశేషాలేమిటో గురుస్వామి ద్వారా తెలుసుకుందామా? శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తులు ముందుగా సందర్శించే ప్రాంతం ఎరిమేలి. అదిగో ఎరిమేలి పుణ్యక్షేత్రం. అయ్యప్ప భక్తుడు, అయ్యప్ప మిత్రుడు అని చెప్పబడే వావరు అనే మహమ్మదీయుడు కొలువున్న స్థలమే ఈ ఎరిమేలి. అయ్యప్ప వావరుకో వరం ఇచ్చాడట. నా దర్శనానికి నా కొండకు వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తొలిగా నిన్ను దర్శనం చేసుకునే నా దగ్గరికి వస్తాడు అని. దేహబలందా పాదబలందా అంటూ నాట్యాలు చేసుకుంటూ అయ్యప్ప భక్తులు ఆనంద పారవస్యంతో ఎలా వస్తున్నారో చూడండి. ఎరిమేలి శ్రీధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప. అదుగదుగదుగదుగదుగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు అభయాహస్తాలతోటి వస్తున్నాడు అభయాహస్తాలతోటి వస్తున్నాడు. అదుగో అయ్యప్ప స్వామి వస్తున్నాడు స్వామి వస్తున్నాడు అభయాహస్తాలతోటి వస్తున్నాడు అభయాహస్తాలతోటి వస్తున్నాడు. తాళాలతోటి పేరీనాదాలతోటి అట్టహాస ప్రభువు స్వామి వస్తున్నాడు
అలా అయ్యప్ప భక్తులు ఎరిమేలి నుండి నడుచుకుంటూ వెళ్ళి తొలి మజిలీ చేసే ప్రాంతమే కాళ్ళకట్టి. కాళ్ళకట్టి ఆశ్రమమే శరణమయ్యప్ప. కాళ్ళకట్టి క్షేత్రం అంటే అయ్యప్ప తండ్రి గారైన సాంబశివుడు కొలువున్న క్షేత్రం. దీనినే ఆయుధాతీర్థం అని కూడా అంటారు. ఎందుకంటే అయ్యప్ప మహిషి సంహారం చేసిన తరువాత తన ఆయుధాలన్నిటినీ ఇక్కడే పొందుపరిచాడని చెబుతూ ఉంటారు. సాంబశివుడి దర్శనంతో పాటు అయ్యప్ప భక్తులంతా పవిత్రమైన స్వామివారి ఆయుధాలను కూడా దర్శనం చేసుకుని అడవిలోకి బయలుదేరి వెళతారు. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసిన అయ్యప్పలు ఇక్కడి నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అళుదా నదికి చేరుకుంటారు. అళుదా నదియే శరణమయ్యప్ప. అలసా నది. అయ్యప్ప మహిషిని సంహరించిన తరువాత మహిషి పశ్చాత్తాపంతో వదిలిన కన్నీరు అళుదా నదిగా మారిందని చెబుతూ ఉంటారు. అయ్యప్ప భక్తులు అళుదా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి 2 చిన్న రాళ్లను తీసుకుని అళుదా కొండను ఎక్కి కల్లిడంకుండ్రు వైపు ప్రయాణమవుతారు. స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం. పాదం 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 స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి. తరులు దాటి గిరులు పాకి, తరులు దాటి గిరులు పాకి శరణు ఘోష చెప్పుకుంటూ శబరిమలకు తరలిపోవు. పాదం 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 స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం. ఇరుముడులను ఎత్తుకొని తిరుగంధం పెట్టుకొని, ఇరుముడులను ఎత్తుకొని తిరుగంధం. అళుదా నది నుండి బయలుదేరిన భక్తులు చేరుకునే మొట్టమొదటి పర్వత ప్రాంతం అళుదామేడు. స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో దారి పొడుగు నానామం విడవకండ పాడుకుంటూ, దారి పొడుగు నానామం విడవకండ పాడుకుంటూ. పాదం 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 స్వామి పెద్ద పాదం స్వామి, పాదం స్వామి పెద్ద పాదం స్వామి. స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం. కరినలుపు బట్టలతో మెడ నిండా పూసలతో. అళుదా కొండను అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా చీకటిలోనే ఎక్కవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఎత్తైన కొండ అళుదా కొండ. అందుకే అయ్యప్ప భక్తులు తెలతెలవారగానే స్నానం చేసి 4 గంటల సమయంలో బయలుదేరి అళుదా కొండను ఎక్కుతూ ఉంటారు. ఆ ఎత్తైన అళుదా కొండను ఎక్కిన అయ్యప్ప భక్తులు చేరుకునే తొలి ప్రాంతమే కల్లిడంకుండ్రు. కల్లిడంకుండ్రు అంటే రాళ్ల గుట్ట అనే అర్థం. కల్లు అంటే రాయి, కుండ్రు అంటే కొండ. స్వర్గంలో సంహరింపబడ్డ మహిషి భూమిపైకి పడ్డ ప్రదేశం ఇది కల్లిడంకుండ్రు. అయ్యప్ప భక్తులు మహిషిని తామే సంహరిస్తున్నట్టుగా భావిస్తూ అళుదలో స్నానం చేసి తీసుకున్న రాళ్లను ఈ గుట్టపైకి విసిరి వెళతారు.
అళుదా కొండను దిగి అయ్యప్పలు కరిమల కొండకు చేరుకుంటారు. అదిగో అదే కరిమల. అయ్యప్పకు ఎంతో ఇష్టమైన ఏనుగులు స్వేచ్ఛగా సంచరించడి పవిత్రమైన ప్రాంతమే కరిమల కొండ. కరి అంటే ఏనుగు, మల అంటే కొండ. కరిమల చేరుకున్న అయ్యప్పలు అతి క్లిష్టమైన ఆ కరిమల కొండను అయ్యప్పలు ఎలా అధిరోహిస్తున్నారో చూడండి. అతి క్లిష్టమైన ఆ కరిమల కొండను అధిరోహించిన అయ్యప్పలు అక్కడి నుంచి ఇంకా క్లిష్టమైన ప్రయాణం కరిమల దిగువ. అదిగో అయ్యప్పలు కరిమలను ఎలా దిగుతున్నారు. శబరిమల యాత్రలో అత్యంత క్లిష్టమైన యాత్ర కరిమల యాత్ర. అలా కరిమల కొండను దిగి అయ్యప్పలు చేరుకునే ప్రాంతమే పెరియానవట్టం. శరణం పలికే భక్తుల మదిలో తేజో రూపమని, పరమానందము నిరతము సగే సద్గురు రూపమని. ఇదే పంబానదీ తీరంలో గల పెరియానవట్టం. ఈ పెరియానవట్టం యొక్క విశేషమేమిటో గురుస్వామి గారే మనకు వివరిస్తారు. పెరియానవట్టం అంటే పవిత్రమైన పంబా ప్రాంతంలో అతి ముఖ్యమైన ప్రదేశమే ఇదిగో ఈ పెరియానవట్టం ప్రాంతం. పంబా నది ప్రాంతంలో ఎంతో పవిత్రమైన, ఎంతో విశేషమైన స్థలంగా కొనియాడబడేదే ఈ పెరియానవట్టం. ఎందుకంటే పెద్దదారిలో యాత్ర చేసిన అయ్యప్ప భక్తులంతా చివరిగా మజిలీ చేసేది పవిత్రమైన ఈ పెరియానవట్టంలోనే. చిన్ని బాలుడంట, చిన్ముద్ర రూపుడంట, చిరునవ్వులొలుకునంట, చింతలన్నీ తీర్చునంట. చిన్ని బాలుడంట, చిన్ముద్ర రూపుడంట, చిరునవ్వులొలుకునంట, చింతలన్నీ తీర్చునంట. బంగారు బాలుడంట, భక్తి తోడ కొలుతురంట, బంగారు బాలుడంట. పెరియానవట్టంలో విడిది చేయటానికి వీలుగా అక్కడి వ్యాపారులు విరులు నిర్మించి అద్దెకు ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది రద్దీ కారణంగా వీరి దొరకక ఇలా చెట్ల నీడలోనే విశ్రమిస్తూ ఉంటారు. చిన్ని బాలుడంట, చిన్ముద్ర రూపుడు, అక్కడే వంట చేసుకుని తిని లొలుకునంట, చింతలన్నీ తీర్చునంట. తిరిగి సన్నిధానం వైపు సాగిపోతూ ఉంటారు. రాజైన పేదైన భేదమేమి లేదంట, రాజైన పేదైన స్వామి, రాజైన పేదైన అయ్యప్ప, రాజైన పేదైన భేదమేమి లేదంట. యోగి అయిన భోగి అయిన అంతా సమానమంట. ఈ పెరియానవట్టం ప్రాంతానికి చాలా విశేషం ఉందండోయ్. ఇక్కడ విడిది చేసిన భక్తులు
వాళ్ళు విడిది చేసిన 2-3 రోజుల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. అయ్యప్పకు ఎంతో ఇష్టమైనటువంటి పంబా సద్య అంటే ఆ పంబావాసునికి ప్రీతికరమైనటువంటి అన్నదానం అన్నమాట. లక్షలాది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేసుకునే పవిత్ర పంబా ప్రాంతమే పెరియానవట్టం. పంబా సద్యయే శరణమయ్యప్ప. పంబా సద్యకు మరొక విశేషం ఉంది. ఏమిటంటే ఇక్కడ జరిగే అన్నదానాలలో ఏదో ఒక ప్రాంతంలో అయ్యప్ప వచ్చి భోజనం చేస్తాడని ప్రతీతి. అందుకే అయ్యప్పలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఏ విస్తర్లో అయ్యప్ప భోజనం చేశాడో మనకు తెలియదు కదండి. అందుకే ఇక్కడ విశేషంగా భక్తులు తిన్న ఆ ఎంగిలి విస్తర్ని ఎంతో పవిత్రంగా భావించి వేలంపాటలో పాడుకుని అయ్యప్పలు ఆ ఎంగిలి విస్తళ్లను తమ శిరస్సులపై ధరించి ఊరేగింపుగా పంబానదికి బయలుదేరి వెళ్లి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇది అనాదిగా ఇక్కడ పంబా తీరంలో జరుగుతున్న సంప్రదాయం. పంబా నదియే శరణమయ్యప్ప. మరొక ముఖ్యమైన విశేషం పంబా తీరంలో జరిగేది ఏమిటంటే పంబా విళక్కు. పంబా విళక్కు అంటే పంబా జ్యోతి అన్నమాట. విళక్కు అంటే దీపము అని అర్థం. అదిగో ఆ భక్తుల సందోహం చూడండి. ఈ పెరియానవట్టం ప్రాంతంలోనే దొరికే వెదురు కర్రలను తీసుకుని బ్రహ్మాండమైన రథాన్ని తయారు చేసి పూలతో అలంకరించి జ్యోతులతో నింపివేసి అయ్యప్ప స్వామిని ఆ రథంపై ఉంచి ఆనందంతో ఉత్సాహంతో చిందులు వేస్తూ స్వామి దిందకతోం అయ్యప్ప దిందకతోం అంటూ గానా బజానాలతో శరణుఘోష చేసుకుంటూ ఊరేగింపుగా ఎలా తరలి వెళుతున్నారో భక్తులు. ఈ ఉత్సవాన్నే పంబా విళక్కు అంటారు. అలా ఊరేగించిన ఆ రథాన్ని ఆ నదిలో ఎలా విడిచిపెడుతున్నారో చూడండి. పంబా నదికి ఉన్న మరో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే పిండ ప్రదానం. కాశీలో గంగానదీ తీరాన చేసే పిండ ప్రదానం తరువాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఈ పంబా నదే. ఇక్కడ పిండ ప్రదానం చేసిన ప్రతి భక్తుడు పితృయజ్ఞం పూర్తిగా నిర్వహించిన ఫలితాన్ని పొందుతాడు. అందుకే అయ్యప్ప సహస్రనామంలో ముఖ్యమైన నామం పితృయజ్ఞ సఫలప్రదాయ నమః, పితేవ జనరక్షకాయ నమః. అంటే ఏ లోకాల్లోనో ఉన్న మన పితృదేవతలని సదా రక్షిస్తూ ఉంటాడా శబరిగిరినాథుడు. అందుకే నేను మాలలో ఉన్నాను అనే సందేహం ఏమాత్రం పెట్టుకోకుండా ప్రతి అయ్యప్ప భక్తుడు పితృయజ్ఞాన్ని నిరభ్యంతరంగా నిర్విఘ్నంగా చేసుకోదగిన అత్యంత పవిత్రమైన ప్రదేశం ఈ పంబానదీ ప్రాంతం. పితృయజ్ఞస్య ఫలప్రదాయ నమః, స్వామియే శరణమయ్యప్ప. పెరియానవట్టం తీరంలో విడిది చేసిన అయ్యప్ప భక్తులకు లభించే మరొక మహద్భాగ్యమే తిరువాభరణ దర్శనం. తిరువాభరణం అంటే శ్రీవారు ధరించే దివ్యమైన ఆభరణాలు అన్నమాట. అయ్యప్ప వంశజులైన పందళ రాజులు పందళ రాజ్యం నుంచి స్వామివారికి అలంకరించడానికి శబరిమల ప్రాంతానికి పల్లకీలో ఊరేగింపుగా తిరువాభరణాలను మోసుకుని దారిలో పెరియానవట్టంలో విరిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ పెరియానవట్టంలో వారు విరిచేసిన సమయంలో అయ్యప్ప భక్తులకు అద్భుతమైన తిరువాభరణ దర్శనం జరుగుతుంది. ఆ తిరువాభరణ దర్శనం దొరికిన ప్రతి భక్తుడికి మరో జన్మ లేదని విశ్వసిస్తారు. తిరువాభరణ దర్శనమే శరణమయ్యప్ప. గరుడ వాహనం
అదిగో పందెళం నుండి వేంచేసిన తిరువాభరణాలు అక్కడ ఉన్న ఒక వేదికపైకి చేర్చబడుతున్నాయి. పంపే కానుకగా పంబా బాలుడు మకరమునందున ధరించేనట వేడుకగా, పంబా బాలుడు మకరమునందున ధరించేనట వేడుకగా, తిరువాభరణం కదిలింది గరుడవాహనం చూడంది. వాటి రాకకై ఎదురు చూస్తున్న స్వాములు ఆ ఆభరణాలకు పూజ నిర్వహించి హారతులు సమర్పిస్తారు. నారాయణునే సేవించి ఆ విధంగా తిరువాభరణాలు పెరియానవట్టం నుంచి బయలుదేరి నీలిమల కొండ మీదుగా శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటాయి. అక్కడ సాయంత్రం స్వామివారికి తిరువాభరణాల అలంకరణం జరిగేటప్పుడు స్వామివారికి దివ్యమైన కర్పూర హారతిని సమర్పిస్తున్న సమయంలో స్వామి మకర జ్యోతిగా భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. దివ్య మకర జ్యోతి దర్శనమే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి రోజున లక్షలాది అయ్యప్పలు ఆ కరిమల వాసుని, ఆ జ్యోతిస్వరూపిని దర్శనం చేసుకుంటారు. జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి నాటికి అయ్యప్ప భక్తులు లక్షలాది సంఖ్యలో ఈ పవిత్ర పెరియానవట్ట ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడే ఈ పంబాతీరం నుండే ఆ పవిత్రమైన మకర జ్యోతి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దివ్య మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల యాత్ర పరిపూర్ణమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప. పెరియానవట్టం దాటిన తరువాత భక్తులు చేరుకునే ప్రదేశం పంబాతీరం. వాహన మార్గంలో ప్రయాణం చేసి యాత్రకు వచ్చే భక్తులు ఈ పంబానది నుంచే జ్యోతిని చూస్తారు. పెద్ద దారిలో వచ్చినా చిన్న దారిలో వచ్చినా భక్తులు తప్పనిసరిగా అధిరోహించవలసిన కొండ నీలిమల కొండ. నీలిమల మొదట్లోనే వెలసియున్న పవిత్రమైన క్షేత్రం పంబా గణపతి దేవాలయం. పంబా గణపతిని దర్శించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులు ఆ నీలిమల కొండ అంటే శబరిమల కొండను అధిరోహిస్తారు. ఆ విధంగా నీలిమలను దాటుకుంటూ దాటుకుంటూ భక్తులు చేరుకునే ముఖ్యమైన ప్రదేశం అప్పాచిమేడు. అప్పాచి అంటే ఇక్కడ భక్తులంతా జంతువులను శాంతపరచడం కోసం ఇక్కడ అప్పచ్చులను అడవిలోకి విసురుతూ ఉంటారు. అప్పాచిమేడు దాటిన తరువాత అయ్యప్పలు చేరుకునే ప్రదేశం శబరీపీఠం. ఇదే శబరీపీఠం. శ్రీరామపాదం. శబరికి ముక్తిని ప్రసాదించిన పవిత్రమైన స్థలమే శబరీపీఠం. అయ్యప్పలు నీలిమల కొండను దాటి అప్పాచిమేడు మీదుగా ఈ శబరీపీఠాన్ని దర్శనం చేసుకొని ఆ తరువాత శరంగుత్తిలో శరాలను గుచ్చి సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్పలందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం ఈ విధంగా కలుగుతుంది. శబరీపీఠమే శరణమయ్యప్ప. శబరికి ముక్తి ప్రదాయకనే శరణమయ్యప్ప. శ్రీరామ పాదమే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. బ్రహ్మచారి భగవంతుడు బ్రహ్మచారి భగవంతుడు పాదచారి భక్తుడు. బ్రహ్మచారి భగవంతుడు పాదచారి భక్తుడు. పాదయాత్రలోన స్వామి అతి పవిత్రమైన ప్రదేశం. ప్రతి కన్యస్వామి విధిగా
శరాన్ని అయ్యప్పకు సమర్పించుకోవలసిన ప్రదేశమే శరంగుత్తి. ఎందుకంటే అయ్యప్ప ఏ సంవత్సరమైతే కన్యస్వామి నా దర్శనానికి రాడో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాలిగాపుర మాతకు మాట ఇచ్చాడట. అందుకనే కన్యస్వాములు విధిగా శరాలను సమర్పించుకుంటూ ఉంటారు ఈ శరంగుత్తిలో. జ్యోతి దర్శనం అయిన మరుసటి రోజు మంజమాత ఏనుగంబారిపై ఉత్సాహంగా ఊరేగింపుగా తరలి వస్తుంది ఇదే శరంగుత్తికి. కన్యస్వామి గుచ్చిన ఆ శరాన్ని చూడగానే మాత నిరాశతో వెనుతిరిగిపోతుంది. శరంగుత్తి ఆలే శరణమయ్యప్ప, కన్యస్వామి ప్రియనే శరణమయ్యప్ప. ఈ విధంగా శరంగుత్తిని దాటుకుని అయ్యప్పలు అదిగో దివ్యమంగళ విగ్రహం శబరిగిరినాథుడు వెలసిన బంగారు కోవెల ఆ దివ్యమైన శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటారు. శబరిమల దివ్య సన్నిధానమే శరణమయ్యప్ప. ఇరుముడి ధరించిన ప్రతి భక్తుడు జన్మ జన్మల భాగ్యంగా అధిరోహించే పవిత్రమైన అష్టాదశ సోపానం దివ్య 18 మెట్లు. అదిగో ఆ దివ్య 18 మెట్లని దర్శనం చేసుకున్న భక్తుల జన్మ ధన్యమవుతుంది. పదునెట్టాంబడికి అధిపతియే శరణమయ్యప్ప. ఈ విధంగా శిరస్సున ఇరుముడి దాల్చి స్వామివారి అష్టాదశ సోపానాన్ని అధిరోహించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న భక్తుడికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తను తీసుకువచ్చిన స్వామివారి ఆ కొబ్బరికాయ ప్రసాదాలు స్వామివారికి నివేదన చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా మూల విరాట్టు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దర్శనం అయిన తరువాత అదే ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ నాగరాజు, కన్నెమూల గణపతి, భస్మత్కుళము, మాలిగాపుర మంజమాత, మణి మంటపము, ఈ విధంగా అక్కడ వెలసిన వివిధ పుణ్య ప్రదేశాలను దర్శనం చేసుకుంటారు. మంజమాత దేవాలయంలో భక్తులు తాము ఇరుముడిలో వేసి తీసుకువచ్చిన జాకెట్టు గుడ్డ, పసుపు కుంకుమలను మాతకు సమర్పించుకుని కొబ్బరికాయ సహితంగా మాతకు ప్రదక్షిణాలు చేసుకుని తమ కోరికలను విన్నవించుకుంటారు. మరొక విశేషం ఏమిటంటే అక్కడి గ్రామాల నుండి వచ్చిన జానపదులు మంజమాత పేరున భక్తులకు భవిష్యత్తును చెప్తూ ఉంటారు. జానపదులకు వారి మాటలు ఫలిస్తాయని అమితమైన నమ్మకం. ఆశాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు, నీలి రంగు చుట్టినోళ్ళు నియమంతో ఉన్నారు. తరువాత గురుస్వామి ఏ విధంగానైతే తమకు ఇరుముడిని అనుగ్రహించారో అదే విధంగా ఆయన చేతుల మీదుగా ఆ ఇరుముడిని విప్పించుకొని ఆ కొబ్బరికాయలోని నేయిని ఒక పాత్రలోకి తీసుకుని ఆ పూజా సామగ్రినంతా భగవంతుడికి సమర్పించుకుని గురుస్వామి చేతుల మీదుగా అయ్యప్పకు నెయ్యభిషేకం కావించుకుని ఆ ప్రసాదాన్ని తీసుకుని పునీతులవుతారు అయ్యప్ప భక్తులు. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శన భాగ్యాన్ని పొందుతారు. కాంతమల జ్యోతి దర్శనం జరిగే కాంతమల శబరిమల సన్నిధానానికి అతి సమీపంలో ఉంటుంది. అదే కాంతమల. స్వామివారి దివ్య మకర జ్యోతి దర్శనార్థం విచ్చేసే లక్షలాది కోట్లాది భక్తులకు స్వామి దివ్య మకర జ్యోతి రూపుడై దర్శనమిచ్చేది ఆ కాంతమలపైనే. కాంతమల దివ్య మకర జ్యోతియే శరణమయ్యప్ప.
స్వామివారి దర్శన భాగ్య ఫలాన్ని పూర్తిగా పొంది అయ్యప్ప ఈ సంవత్సరం నీ యాత్ర చేసుకోగలిగాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నీ దివ్య దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి అంటూ స్వామికి మరీ మరీ మొక్కుకుంటూ స్వామివారి అష్టాదశ సోపానం వద్ద కొబ్బరికాయను సమర్పించుకుని తిరుగు ప్రయాణం అవుతారు అయ్యప్ప భక్తులు. స్వామియే శరణమయ్యప్ప, శబరిగిరినాథనే శరణమయ్యప్ప, శ్రీధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప. ఈ విధంగా శబరిమల యాత్రను సుసంపన్నం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కేరళలోని ఎంతో పవిత్రమైన ప్రదేశాలైనటువంటి చెంగనూరు శివాలయం, చోటానికర భగవతి దేవాలయం, ఏటుమానూరు శివక్షేత్రం, వైకం శివక్షేత్రం, కాలడి శంకర భగవత్పాదుల జన్మస్థలం, ఇవే కాకుండా కేరళకే తలమానికమైన తిరుపతితో సమానమైన క్షేత్రం ఆ బాలకృష్ణుడు వెలసిన గురువాయూరు క్షేత్రం. గురువాయూరు క్షేత్ర దర్శనం తిరుపతి క్షేత్ర దర్శనంతో సమానం. ఆ బాలకృష్ణుడిని కూడా దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో వారి మొక్కుబడులను అనుసరించి తిరుపతి దర్శనం కూడా చేసుకుని వెంకన్నకు మొక్కులు చెల్లించుకుని తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తమ స్వస్థలాలకు చేరుకుంటారు. స్వస్థలాలకు చేరుకున్న భక్తులు ఏ విధంగానైతే గురుస్వామి చేతుల మీదుగా మాలాధారణ చేసుకున్నారో వీలున్నంత వరకు అదే గురుస్వామి చేతుల మీదుగా మాలా విసర్జన చేసుకోవడం ఎంతో మంచి సంప్రదాయం. శబరిమల యాత్ర అందరికీ పరిపూర్ణంగా జరగాలని, సర్వేశ్వరుడు శబరిగిరినాథుడు అందరినీ ఆయురారోగ్యైశ్వర్యాలతో అనుగ్రహించాలని ఆ సర్వేశ్వరుణ్ణి అందరం ప్రార్థిద్దాం. శబరిమల శ్రీధర్మ శాస్త్రావే శరణమయ్యప్ప. శబరి యాత్ర సంపన్నం, సుసంపన్నం. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠ మహాశాస్త్ర మారుతాయ మంగళం, శంకరాచ్యుతామరేంద్ర వందితాయ మంగళం. మణికంఠ మహాశాస్త్ర మారుతాయ మంగళం, శంకరాచ్యుతామరేంద్ర వందితాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరి ఓం తత్సత్. కేశవ మంగళం, శిఖీ వాహన మంగళం, శివ కేశవ మంగళం,